దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 31. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. 16వ కీర్తన 11వ వచనం. ప్రభు నిత్యత్వము నుండి మన యొద్ద ఏం పొందవలనని వేచున్నాడో అది ఆయన పొందు వరకు ఉరకుండడు. శక్తి కలిగిన పరిశుద్ధుడైన దేవుడు నిర్మలమైన స్వచ్ఛమైన తన స్వంత నీతిని నీకు ఇవ్వగూరుచున్నాడు. పరలోకపు దేవదూతల ఎదుట మనం నిష్కలంకులుగా నిలబెట్టగూరుచున్నాడు. నీకు ఆయన దయచేయు నీతి అంతయు నిష్కలంకమైనది. దేవదూతలు సైతం తన వ్రేలినెత్తి నీలో ఏదైనాను చూపించలేరు, తీర్పు తీర్చలేరు. అటువంటి నీతిని నీవు పొంది ఉన్నావా? లేక మరి దేని అందైనను నీవు నమ్మిక ఉంచుచున్నావా? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. రోమా 13:14. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెషయా గ్రంథం 62:2. దేవుడు ఒక నివాస స్థలం కొరకే వెతుకుచున్నాడు. మనం లేకుండా పరలోకము కూడా ఆయనకు ఎట్టి విశ్రాంతిని ఇవ్వలేదు. ఈ భూమి మీద నుండి ఆయన తన సంఘమును, ఏర్పరచబడిన ప్రజల గుంపును ఆయనకు తృప్తిని, ఆనందమును, విశ్రాంతిని ఇచ్చుటగాను సమకూర్చుకుంటున్నాడు. ఈ ఆనందమే నీకు బలమగును. యేసుక్రీస్తునందు గల ఇట్టి ఆనందమును, గొప్ప ప్రేమను మేము మీకు అందించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్.